ఈ గోబీ ఫ్లేవర్‌ని దీని బాధ్యతని నా భుజాల మీద చేసుకొని పెద్ద కర్తవ్యాన్ని నెరవేర్చాను. ఇదేంటో చూసేయండి మీకే అర్థమవుతలే. హలో గైస్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. ఈరోజు నేను మీకు హోటల్ స్టైల్‌లో గోబీ ఫ్లేవర్‌తో గోబీ పకోడా ఎలా చేయాలో చూపిస్తాను. చూసేయండి. అసలు మ్యాటర్ ఏందంటే గోబీ ఫ్లేవర్ తెచ్చి మా డాడీ 5 డేస్ అవుతుంది. మమ్మీ పట్టించుకోవట్లేదని ఇంకా ఎటు మనకి కర్రీ ఇష్టం ఉండదు కాబట్టి దీన్ని పకోడీ చేసుకొని తినేస్తున్నాను. ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. సరే ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే సాల్ట్ వాటర్‌లో దీన్ని ఒక 2 మినిట్స్ అయితే మంచిగా కుక్ చేసుకోవాలి, బాయిల్ చేసుకోవాలి. ఎక్కువ ఉడకబెడితే సాఫ్ట్‌గా అయిపోయి క్రిస్పీనెస్ రాదు పకోడాకి. నెక్స్ట్ ఒక ప్లేట్ తీసుకొని అందులోకి తగినంత ఉప్పు, తగినంత కారం, 2 స్పూన్ల శనగపిండి, 2 స్పూన్లు కార్న్‌ఫ్లోర్, 2 స్పూన్ల బియ్యం పిండి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని నేను ఇక్కడ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. ఇష్టమైన వాళ్ళైతే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దాన్ని మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం బాయిల్ చేసి పెట్టుకున్న గోబీ ఫ్లేవర్స్ని అందులో యాడ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే మంచిగా దానికి రెస్ట్ ఇవ్వాలి. ఆ మసాలా మొత్తం దానికి పట్టాలి కాబట్టి అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని మంచిగా హీట్ ఎక్కిన తర్వాత మనం నానబెట్టుకున్న గోబీ ఫ్లేవర్స్ని ఒక్కొక్కటి వేసుకొని మంచిగా డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. అంతే, మన ఎమ్మి హోటల్ స్టైల్ గోబీ పకోడీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా నేనైతే టేస్ట్ చేసేది తెలిసింది. టేస్ట్ మొత్తం చాలా బాగుంది, కరెక్ట్గా సెట్ అయినాయి అన్నీ. ఇంకా ఫ్లేవర్ కూడా సేమ్ హోటల్ స్టైల్ ఎలా ఉండదో స్మెల్ అట్లానే వస్తుంది. సో ఇది వాటి వీడియో. వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. బాయ్ బాయ్.